చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ముస్లిమ్స్‌కి 10% రిజర్వేషన్ అందులో కల్పిస్తే ఇది బిల్లుకి ఒప్పుకోమంటూ కూడా బండి సంజయ్ గారు హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో, దీనిపై ముస్లిమ్స్ ఏమంటా ఉన్నారు? వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు గారు అడ్వకేట్ హుస్సేన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి అభిప్రాయం ఎలాగుందో. చెప్పండి, ఇది ఏమంటారు? ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఉంది. అందులో ముస్లిమ్స్‌కి 10% అందులో కల్పిస్తే మేము ఈ బిల్లుని ఆమోదించమన్నాడు బండి సంజయ్ గారు కామెంట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? Sir, myself, Advocate Hussain, Medchal Malkajgiri Minority Observer and in charge. యాక్చువల్లీ బండి సంజయ్ గారు చెప్పిర్రు ఇప్పుడు ఇది 42 రిజర్వేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెన్సెక్స్ 2024లో మనకు చేసినాక రాహుల్ గాంధీ మాటకి జిస్కి జిత్ని హిస్సేదారీ ఉస్కి ఉత్నే భాగీదారీ అంటే ఈ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ అంటే వాళ్ళకు ఎంత పాపులేషన్ ఉంది, వాళ్ళకు అంటే ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ ఉన్నారు, ఇంకా తర్వాత పొలిటికల్లో బ్యాక్ ఉన్నారు, వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ అంటే ఇంతకుముందు చాలా ప్రభుత్వంలో వచ్చిన ఓసీలే పెద్దగా అయినారు, లీడర్స్ అయినారు, ఏదైనా సరే చాలా మైనార్టీ ఉండని నాన్ మైనార్టీ హిందూస్ కమ్యూనిటీస్లో కానీ ఎవరు ఇప్పుడు ఈసారి మనకు రేవంత్ రెడ్డి సార్ ఈ అవకాశం అందరికీ ఇస్తారు. అందరికీ ఇస్తే ఈ మాటతో మనకు సచ్చార్ కమిటీ 2006లో సచ్చార్ కమిటీ ఫౌండ్ ముస్లిం లాగింగ్ ఇన్ సోషల్ ఇండికేటర్ వర్సర్ దెన్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఇంకొకటి కమిషన్ వేశారు రంగనాథ్ మిశ్రా కమిషన్లో 2007లో. రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్లో దే రికమెండెడ్ 10% రిజర్వేషన్ ఫర్ ముస్లిం అండ్ 5% ఫర్ అదర్ మైనార్టీ బట్ దిస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నేషనల్ వైజ్. ఇంకొకటి సార్ బండి సంజయ్ మీరు చెప్తారు ఏమంటే ముస్లిమ్స్కి ఇవ్వద్దు అండి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14, 15, 16 సేస్ దేర్ నో డిస్క్రిమినేషన్ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే మీరు ఈ కాన్స్టిట్యూషన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్కి వీట మీరు అపోజ్ చేస్తారు. మీ యూఆర్ఏ లీగల్ రిప్రజెంటేటివ్, లీగల్ కాదు లా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ యు ఆర్ ది మినిస్టర్ ఫ్రమ్ ద నేషనల్ పార్టీ. మీరు ఇట్లా చెప్తే ఈ బాధ్యత అంటే మోదీ సార్ చెప్తారు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్. ఎక్కడుంది వికాస్? మీకు 272+ ఎంపీస్ ఉన్నారు, మీకు ప్రభుత్వం ఉంది, ఒక్క ముస్లిం మైనార్టీ ఎంపీ లేదు మీకు. మీరు హిందూ ముస్లిం వల్లనే 3 సార్లు వచ్చారు మీరు. మళ్ళీ ఇదే చేస్తే మనకు స్టేట్ మొత్తం కంట్రీ మొత్తం బ్యాక్ పోతుంది. ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్లో సరే రిసెషన్ మొత్తం స్టేట్ కంట్రీ వైజ్ రిసెషన్ నడుస్తుంది. దేనివల్ల కొట్లాట ఏదైనా స్టేట్లో ఉంటే ఆ స్టేట్ మొత్తం బ్యాక్ సైడ్కి పోతుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ రావరు, అట్లనే అవుతుంది. దానివల్ల మొత్తం ఈ మాట వల్ల ముస్లిమ్స్కి హర్ట్ అవుతుంది. ముస్లిమ్స్కి డైరెక్ట్లీ ముస్లిం అంటారు, మైనార్టీకి మీరు చెప్పొచ్చు కానీ ముస్లిమ్స్ ఎట్లా చెప్పొద్దు. ఇట్లా ఈ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్లో ముస్లిమ్స్ మీరు చెప్పలేరు. దాని తర్వాత మా పార్టీ తరపు నుంచి మేము ఏం చేసాం ఈ మాటకి. ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు? బీసీ 42% రిజర్వేషన్ అమలు అవుతుందంటారా? అందరితో కలిపి అమలు అవుతుందా? లేకపోతే ఓన్లీ ఫర్ ఏదైతే ఉందో ముస్లిమ్స్‌ని తీసేసి చేస్తారా? లేకపోతే మొత్తానికి ఈ రిజర్వేషన్ గోల ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా? అంటే ఇంతకుముందు 4% రిజర్వేషన్ 2004లో ఇచ్చారు మాకు. బీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ ఇయ్యలేరు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆఫ్ ముస్లిం కమిటీ ఇచ్చారు అది. మాకు 4% ఇప్పుడు గిట దానికి స్టే ఉంది సుప్రీంకోర్టులో. దాని ప్రకారం నడుస్తుంది. మాకేందంటే 10% వీళ్ళు అబద్ధం చెప్తారు, 10% ఇస్తారు. 10% ముస్లిం బీసీ రిజర్వేషన్ ఉన్నారు. అంటే బీసీ సెన్సెక్స్ క్యాల్కులేషన్ 10% ముస్లిమ్స్ ఉన్నారు. దాంతో వీళ్ళు అబద్ధం ఏం చెప్తారు అంటే 10% రిజర్వేషన్ గోయింగ్ టు గివ్ ఓన్లీ ముస్లిమ్స్. వీఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఏం ఇస్తలేదు. మాకు 4% ఇస్తే గిట్ట సాల్లే మాకు ముస్లిమ్స్కి. మా తరపున మా హార్ట్ మంచిగా అంటే నా డిసిషన్ కాదు, నా మనిషి మాట చెప్తున్నాను నేను. మాకు 4% ఇస్తే గిట్ట సాల్ మాకు. అంటే ఎడ్యుకేషన్లో, పొలిటికల్లో, జాబ్స్లో, గవర్నమెంట్ జాబ్స్లో ఇస్తే మంచిగా ఉంటుంది సార్. ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందంటారు? యాక్చువల్‌గా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అనేది కొట్లాట సాగుతూనే ఉంది. అవుతుందంటారా? అవ్వదంటారా? ఈ చర్చ ఎలాగే ఉంటదంటారా? ఎప్పటికైనా అయ్యే అవకాశం ఉందంటారా ఈ 42% రిజర్వేషన్ అనేది? ఎందుకంటే హైకోర్ట్ కూడా 50% దాటొద్దు మీ రిజర్వేషన్ కోటా అంటా ఉన్నారు. సో, బీసీలకే 42% ఇస్తే మిగతా మైనారిటీస్ అన్నీ కలుపుకుంటే 55 దాటిపోతా ఉంది. సో, ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఎలా ఆమోదిస్తారంటారు ఇదంతా కూడా? అంటే మనకు కాన్స్టిట్యూషన్‌లో గిట్ట అమెండ్మెంట్స్ అవకాశం ఉంది. ఏదైనా కమ్యూనిటీ అంటే ఎకనామికల్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎకనామికల్లీ దే కెన్
ఇంక్రీజ్ ద రిజర్వేషన్. అంటే ఏ కమ్యూనిటీ అయితే ఎడ్యుకేషన్‌లో లో ఉంది, ఎంప్లాయ్‌మెంట్‌లో లో ఉంది, గవర్నమెంట్ జాబ్స్‌లో లో ఉంది. గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ టు అమెండ్మెంట్. అంటే అమెండ్మెంట్స్ ఇస్తారు. ఎట్లా అంటే మనకు ఈడబ్ల్యూఎస్‌లో మనకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఆర్టికల్ 342A దానిలో ఇంట్రొడ్యూస్ వై ద 103 థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇన్ 2019 ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఎవరికి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓసీ వాళ్ళకి వచ్చారు ఇది. అప్పటికిట పెరిగింది ఇది. అప్పుడు ఈ మాట వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే పెద్దోళ్ళకి వీళ్ళు చెప్పరు. అంటే ముస్లిమ్స్‌కి టార్గెట్ చేస్తారు ఒట్టి. వీళ్ళకు అంటే ఇలా దుకాణం నడుస్తదంటే ముస్లిమ్స్ వల్ల. హిందూ ముస్లిం, పాకిస్తాన్, హిందూ ముస్లిం ఈ 3 మాటల మీద మొత్తం ప్రభుత్వం నడుస్తుంది వీళ్ళది. కంట్రీ వైస్ మళ్ళీ. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గాని వీళ్ళందరూ కూడా ఎలాంటి స్ట్రాటజీ తీసుకునే అవకాశం ఉంది? దీని మీద మాట్లాడిన అంశం మీద గాని, ఈ రిజర్వేషన్ మీద కూడా వాళ్ళు ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? సార్ అది ఎంఐఎం పార్టీ గురించి నాకు తెలియదు. నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను యాజ్ ఎ ఇండియన్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ కెన్ రిప్లై అబౌట్ మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే ఎలా ఉండబోతుంది అంటారు? మీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఛాలెంజ్ ఎలా తీసుకుంటుంది? ఒక్కొక్క సెంటర్‌లో బీజేపీ ఉంది. సో మేము ఈ రిజర్వేషన్ 10% ఇలా ఉంటే మేము కానివ్వమంటూ బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి మేము చేస్తా అంటున్నారు. ఈ 2 చర్చలు ఎలా ఉండబోతున్నాయి? ఫైనల్‌గా ఏం డిసిషన్ రాబోతుంది అంటారు? ఫైనల్‌గా ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ చెప్పారు. రాహుల్ గాంధీజీ చెప్పారు. జిస్‌కి జిత్నీ హిస్సేదారీ ఉస్‌కి ఉత్నీ భాగీదారీ. ఆ విషయంనే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం हमारे स्टेट के जनाब रेवंत रेड्डी साहब ये बात से हम राहुल गांधी जी के बात से लेके चल के 42% रिजर्वेशन दिए। हम दूध से भी राहुल गांधी को भी नहलाए, हम रेवंत रेड्डी साहब को भी नहलाए। हम इनका बहुत शुक्रगुजार है और आने वाले दिनों में ये इम्प्लीमेंट होके रहेगा और मुसलमानों को भी हर बीसी को इसका रिजर्वेशन का भरपूर फ़ायदा उठाएंगे हम। आने वाले इलेक्शन में लोकल बॉडी रहने दो, लोकल अपने जितने कॉर्पोरेटर में भी रहने दो, जितने भी है मैं इंशाल्लाह लड़ेंगे इसके अंदर। రైట్. ఇది చర్చ అయితే నడుస్తా ఉంది. ఎలాగైతే అంటే 10% కాదు, అందులోనే 4% ఉంది మా ముస్లిమ్స్‌కి. సో ఆ 4% ఇస్తే చాలు, అది కూడా అడ్డుపడతా అంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్. ఓ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.